నూజివీడు పట్టణంలో జిందాల్ పాంథర్ కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తాపీ మేస్త్రీల పిల్లలకు స్కాలర్షిప్లను అందజేసింది. స్థానిక డీలర్ సూరిశెట్టి శ్రీకాంత్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని, తాపీ మేస్త్రీల కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రీలు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈరోజు జిందాల్ ప్యాంథర్ టీఎంటీ రిబర్ వాళ్ళు తయారు చేసిన రాడ్ బెండర్ మరియు మేసుల సమావేశానికి మరియు ఈరోజు నిర్మాణంలో మరి ఏదైతే స్కాలర్షిప్స్ అన్ని జిందాల్ ప్యాంథర్ నుంచి వచ్చిందో ఆ నిర్మాణ స్కాలర్షిప్స్ మరి ఇక్కడ 4 పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల్ని ప్రోత్సహించడం మరి ఈ వేదిక ముఖ్యంగా ఈరోజు మన ఉమర్ సార్ ఇంజనీర్ గారి పేరు మీదుగా వాళ్ళ మీదుగా పిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి ఈ మీటింగ్ ఒక ముఖ్యాంశం ఏంటంటే మరి నూజివీడులో నకిలీ జిందాల్ దొరుకుతుంది. మరి ఆ నకిలీ జిందాల్ వల్ల ఏంటంటే రాడ్ బెండర్లు, బేల్దార్ మేస్త్రులు మరి క్వాలిటీ నిర్మాణం తగ్గుతుంది అని తెలిపారు. సో అందుమూలన ఈరోజు నకిలీ జిందాల్కి జిందాల్ ప్యాంథర్కి తేడా ఏమిటి, క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఎందుకు వాడాలి, కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ఆఫ్ స్టీల్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అని మేస్త్రులకి పీపీటీ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన బేల్దార్ మేస్త్రులకి మరియు రాడ్ బెండర్ మేస్త్రులకి మరియు అలాగే ముఖ్య అతిథులకు వచ్చిన ఉమర్ గారికి అలాగే రిటైర్డ్ ఈఈ గారికి కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నూజివీడు శ్రీకృష్ణ స్టీల్ ఎంటర్ప్రైజ్ జిందాల్ ప్యాంథర్ కంపెనీ తరఫున లాస్ట్ ఇయర్ మన మేస్త్రుల సమావేశంలో ఒక ఇద్దరికి స్కాలర్షిప్ వచ్చింది. ఈ ఇయర్ 4 మెంబర్స్కి వచ్చింది. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఇలా కంటిన్యూ చేసినందుకు జిందాల్ ప్యాంథర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నకిలీ జిందాల్ చూసి మోసపోకండి. జిందాల్ ప్యాంథర్ లోగోని గుర్తించి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.